హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1. ముందుగా ఒక పాత పాయింట్ని తీసుకున్నానండి. చిరిగిపోయిన పాయింట్ని తీసుకున్నాను. పెద్దవాళ్ళదైనా చిన్నవాళ్ళదైనా తీసుకోవచ్చు అనమాట. కింది భాగంలో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకవైపుకు ఫోల్డ్ చేసుకొని ఇలా చేత్తో టాకాలు వేసేసుకోవాలి. ఈ క్లాత్ మిషన్ పైన వేసుకున్నట్లయితే అంత సరిగా ఉండదండి, చిరిగిపోతూ ఉంటుంది కదా. చేత్తో వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంతా ఒక దగ్గరికి ఇలా దారాన్ని లాగామంటే ఇలా నీట్గా వచ్చేసింది అనమాట. చూసారు కదా. ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని అడుగు భాగాన్ని కట్ చేసేసుకుంటున్నాను. పై వైపున ఉన్న ఎలాస్టిక్కి ఇలా పెట్టేసుకొని గ్లూ పెట్టి అంటించుకున్నా పర్వాలేదు, కుట్టుకున్నా పర్వాలేదండి. ఈ క్లాత్కు చిన్న నాడాని ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటున్నాను. హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత డబ్బాని అందులో పెట్టేసుకొని గ్లూ పెట్టి అంటించుకుంటే సరిపోతుంది. లేదంటే గట్టిగా ఏదైనా తాడుతో కట్టుకున్నా కూడా ఉండిపోతుంది అన్నమాట. చూసారు కదా ఎలా వచ్చిందనేది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా యూజ్ అవుతుందండి. ఈ టిప్ అనేది కింది వైపున ఇలా కొంచెం ఓపెన్ ఉంటుందన్నమాట, పై వైపున ఇలా ఉంటుంది. మనం ఏమైనా వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. క్లాత్ అనేది ఒక దగ్గరికి రాకుండా పై వైపున డబ్బా పెట్టుకున్నాం కదా, కింది వైపు నుంచి కవర్స్ అనేవి ఇలా తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. టిప్ నెంబర్ 2. ఇంకొక ప్యాంట్ని తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఈ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే ఎలాస్టిక్ లాగా కూడా ఉంటుంది కదా. చిన్నపిల్లలకైతే బాగా యూజ్ అవుతుందండి. పై వైపున ఇలా కుట్టు వేసేసుకుంటున్నాను. చూసారు కదా, అంతా ఒక దగ్గరికి వచ్చేలాగా కుట్టు వేసేసుకొని ముడి వేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు రివర్స్ తీసేసుకున్నట్లయితే మనకి క్యాప్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. డిజైన్డ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలకి యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళకైతే హెల్మెట్ పెట్టుకునే వాళ్ళకి జుట్టు ఖరాబ్ కాకుండా ఇది పెట్టుకొని హెల్మెట్ పెట్టుకున్నా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా రెడీ అయిపోయిందో. చిన్నపిల్లల క్యాప్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలాస్టిక్ లేకుండా కూడా పెద్దవాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. ఎలాస్టిక్ ఉన్నది చిన్నపిల్లలకి లుక్ బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 3. ఒక పలాజో ప్యాంట్ని తీసుకున్నానండి. ఒక మూర సైజు కంటే కొంచెం పెద్దగా ఉండేటట్టు తీసుకొని కట్ చేసేసుకుంటున్నాను. కింది వైపున అంచు ఫోల్డ్ చేసింది కదా, అది వదిలేసి మనం కట్ చేసుకున్న దగ్గర సూది దారంతో ఇలా కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలాగే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకే దగ్గరికి ఇలా ముడి వేసేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన దాన్ని రివర్స్ తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఎక్కడా కూడా మనం మిషన్ వాడకుండా ఓల్డ్ క్లాత్స్ని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మిషన్ లేదు అని బాధపడకుండా ఇలా మనం ఉన్న వాటితోనే ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. దీన్ని మిక్సీ కవర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదే క్లాత్ కాకుండా ఏదైనా క్లాత్ తీసుకొని కూడా మీరు ఇలా కుట్టుకొని వేసుకున్నట్లయితే చాలా ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చు మిక్సీ కవర్ అనేది. ఎలా ఉందో చూడండి. టిప్ నెంబర్ 4. ప్యాంట్ పైభాగంలో వచ్చే ఎలాస్టిక్ని ఇలా కట్ చేసుకుంటున్నానండి. చాలా డిఫరెంట్ ఐడియా, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకుంటున్నాను మధ్యలోకి. అందులో ఉన్న ఎలాస్టిక్ని తీసేసుకుంటున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా నడుముకు వచ్చే ఎలాస్టిక్ అనేది. మనం కట్ చేసుకున్న క్లాత్ని కూడా రివర్స్ తీసుకోవాలన్నమాట. ఈ అంచులు ఉన్నాయి కదా, మనం కట్ చేసుకున్న పార్ట్ని లోపలికి వెళ్ళిపోయేటట్టుగా రివర్స్ తీసేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది మనకి. తర్వాత మనం బయటికి తీసుకున్న ఎలాస్టిక్ని లోపలికి పెట్టేసుకోవాలి. రెండు వైపులా కూడా వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా వచ్చిన ఎలాస్టిక్ని రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి. మిషన్ పైన వేసుకోవచ్చు, చేత్తో కూడా వేసుకోవచ్చు. తర్వాత క్లాత్ని కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకొని ఇలా చేత్తో కుట్టు వేసేసుకుంటున్నానండి. మిషన్ పైన వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, హెడ్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. హెయిర్ బ్యాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 5. ఒక ఓల్డ్ కర్చిప్ని తీసుకున్నానండి. సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 దగ్గర కూడా కుట్టు వేసేసుకోవాలి. చేత్తో కుట్టుకున్నా పర్వాలేదు, మిషన్ పైన కుట్టుకున్నా పర్వాలేదు.
3 పార్ట్స్లో ఇలా మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మనకి 2 అరలు వచ్చేలాగా వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఒక నాడని తీసుకొని మనం కుట్టు వేసుకున్నాం కదా, అక్కడ అటాచ్ చేసుకోవాలి. సైడ్కి ఓపెన్ అవుతాయి అన్నమాట. మనం కుట్లు వేసుకున్నాం కదా, ఇలా ఓపెన్ అయిపోతాయి. దీన్ని మనం మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి. ఎట్ ఏ టైం 2 మొబైల్స్ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా. ఈ టిప్స్ ఎలా అనిపించావనేవి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.